జనులు మిమ్మల్ని ఏమన్నారు తెలుసా? విడవబడింది, పాడైపోయింది, బెక్క సచ్చింది, దొంగ సచ్చినోడు, దుర్మార్గుడు, ఛీ నీచుడు, ఇట్లా అన్నారా? అంటారు. నరవలేని నాలుగు కదండి, ఎన్నన్నా అంటారు. చిన్న పెద్ద గురువు దైవం ఏముడు ఎడా పెడ యాతం మాత్రం లేకుండా మాట్లాడుతున్నారు ప్రజలు. ఇక మీదట జనులు నీ నీతిని చూస్తారు, రాజులు నీ మహిమను చూడడానికి వస్తారు. నిశ్చయముగా రాబోతున్న రోజుల్లో ఈ భూమి మీదకి, ఈ స్థలం దగ్గరికి ఉన్నత లోకంలో ఉన్న ఘనులు రాబోతున్నారు ఇక్కడికి. విశ్వసించండి. అది ఎప్పుడో అది వాళ్ళ పిల్లల జీవితాల్లో జరిగేది కాదు. మనం చూస్తూ ఉండగానే ఈ కార్యాలు ప్రభు జరిగించును గాక. ఈ భూమికి నలుమూలల నుంచి దేవుడు ప్రజల్ని ఏలవేసి తోడుకొని వచ్చును గాక. న్యూ పాపులారిటీ. గతంలో ఎవరైతే మనల్ని నిందించి దూషించారో, ఉదాహరణ చెప్పన, రాహేలు చచ్చిపోతూ దుఃఖపుత్రుడు అని పెట్టింది పేరాడికి. యాకోబు కోపం వచ్చింది, దొంగ సచ్చిందానా, నువ్వు సచ్చేవు దాన్ని సావకుండా నా బిడ్డకి ఈ పేరు పెడతావంటేనే వెంటనే దుఃఖపుత్రుడు అని పేరు మార్చేసి వేరే పేరు పెట్టుకున్నాడు. ఎబ్బేసు వాళ్ళ అమ్మ వేదన పుత్రుడు అని పెట్టుకుంది. వెంటనే దేవుడు తనకి మార్చాడు. దేవదూత గబ్రియేలు మరియమ్మ తల్లితో మాట్లాడుతూ, మీ బంధువు ఒక ఆవిడను చూసావు, ఇక మీదట ఆమెని గొడ్రాలు అని అనరు. మరియమ్మ తల్లితో చెప్తా ఉంది దేవదూత, మీ బంధువు ఒక ఆవిడ ఉంది కదా, అందరు ఆవిడని ఏమంటున్నారు? గొడ్రాలు అంటున్నారు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు వింటున్నారో, ప్రత్యక్ష ప్రసారంలో ఎందరైతే నా దేవుని మాటలు వింటున్నారో అందరూ నేను గొడ్రాల అంటున్నారా? యేసు నామములో నా ప్రభు నూతన క్రియ చేయబోతున్నాడు. ఈ రాత్రి ఇప్పుడే మొదలు పెట్టాడు ఆయన. ఏమిటది? ఇక మీదటిని విడవబడిన దానివి, దరిద్రపు దానికి గొడ్రాలు అని అనరు యేసు నామములో. ఒక న్యూ బెస్ట్ నేమ్, పాపులారిటీ. నిందను కొట్టివేసి నోటి నిండా నా తండ్రి నవ్వు కలుగు చేయును గాక. ఇంకా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. వాస్తవంగా 7 మాటలు ఉన్నాయి, 7వ మాట ఆపేస్తాను, 6 మాటలతో ముగిస్తాను. ఆఖరి మాట న్యూ పవర్. ఇదిగో నేను ఒక నూతన క్రియ. ఏమిటా నూతన క్రియ అంటే? న్యూ పవర్. మీలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా అనండి. ఎంతవరకు పరిశుద్ధాత్మ అట్లాంటి అనుభవాలే మాకు తెలియదు అయ్యగారు అనేవాళ్ళు ఒకసారి హల్లెలూయా అనండి. ఇబ్బందిలే. ఇప్పటి వరకు మీరు పొందుకున్న ఆత్మ ఒక ఎత్తు అయితే, ఈ రాత్రి సరికొత్త అభిషేకాన్ని ప్రభువు మీ మీద కుమ్మరించబోతున్నాడు. ఈ రాత్రి మత్తయి సువార్త 9:17. మత్తయి సువార్త 9:17. పాత తిత్తులలో కొత్త ద్రాక్షాల రసాన్ని పోయరు. ఒకవేళ పోస్తే తిత్తులు పగిలి చాలు. అపోస్తుల కార్యం 2, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 17-18. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను, మీ కుమారులను మీ కుమార్తెలను, స్తోత్రం చెప్పండి గట్టిగా, న్యూ పవర్.
అప్పుడెప్పుడో ఆత్మకూటం పెడితే 2-3 గంతులు వేసావు, అంతేనా? దాంతో సర్దుకున్నావా? అప్పుడెప్పుడో అగ్ని అభిషేక తైల ఆరాధన కూటం పెడితే 4 గంతులు వేసావు, చాలా? అప్పుడెప్పుడో అభిషేక తైల కోట ఆరాధన అగ్ని అదేదో 4-5 టైటిల్ కలిపి నోరు తిరగనివన్నీ పెట్టేస్తే అక్కడికి వెళ్ళావు. అక్కడ కూడా కొంచెం కదిలికి వచ్చింది, చాలా? చాలదు. ఐపీసీ పాట అనుకుంటా, నాకు బాగా ఇష్టమైన పాట, ఎప్పుడు సభలకు వెళ్ళినా పాడుతూ ఉంటారు. క్రొత్త తైలముతో అరే నారే నారే తరే నరే నారా తారే నారే 1 2 3 4 ఇప్పుడే దిగిరమ్మో. వచ్చా పాట? ఐపీసీ వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అద్భుతమైన పాట అండి బాబు. అదే ఏం పాడతారు తెలుసా వాళ్ళు? అస్సలు స్వయంగా నేనే చిన్న పిల్లల, నేను స్పీకర్ని అక్కడ నైనా గార్డెన్స్లో. ఆ పాస్టర్ములు వాళ్ళ పిల్లలు, పాస్టర్లు పెద్దోళ్ళు, ప్రెసిడెంట్ వాళ్ళు పాడుతుంటే నేనే నా కుర్చీ మీద నిలబడి నేనే వీడియో తీసుకున్నాను. అంత బాగుంటుంది ఆ పాట. క్రొత్త తైలం, క్రొత్త అభిషేకం. వాళ్ళు అడుగుతున్నారు, మేడగదిలో పరిశుద్ధాత్మ శక్తిని పొందాక వాళ్ళు భాషలతో మాట్లాడుతూ ఆరాధిస్తుంటే, ఏయ్ కొత్త మద్యముతో మీరు పాద్ది కాదు, పాద్ది అనుకోండి, తాగడం, గుట్టుగా దుబాయ్ దుప్పుడు కప్పుకొని పడుకోవడమే. కొత్త తైలం, కొత్త అభిషేకం. నిశ్చయముగా ఈ రాత్రి ఒక్కొక్కరి మీద నవనూతనమైన అభిషేకాన్ని కుమ్మరించబోతున్నాడు ఆయన. హల్లెలూయా! ఇదిగో నేను ఒక నూతన క్రియ, పాతవి గతించాలి, సమస్తము క్రొత్తవగునుగాక. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.